సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి థర్డ్ సాంగ్ ప్రోమో వచ్చింది. సో అది నీకు ఎలా అనిపిస్తుంది? ఎత్తర ఎత్తర కాలర ఎత్తర అని చెప్పేసి. నిజంగా చాలా బాగుందండి సాంగ్. ఉమ్, ఈ 2 సాంగులు ఎంత హిట్ అయ్యాయో అంతకంటే బ్రహ్మాండం హిట్ అయ్యేలా ఉంది సాంగ్. ఉమ్, చాలా సూపర్ డూపర్ సినిమా. ఇవాళకి ఇంకా 9 రోజులు ఉంది. ఉమ్, రోజులు గడుస్తున్న కొద్దీ ఒకరోజు తగ్గుతున్న కొద్దీ ఉత్కంఠ పెరిగిపోతూనే ఉంది. ఉమ్, ఒక అద్భుతమైన సినిమాగా, ఒక పాన్ ఇండియా మూవీగా, ఉమ్. చిరస్థాయిగా తెలుగు సినిమా నిలిచే విధంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పేసి అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సినిమా తీశారు డైరెక్టర్గా. వేళ పవన్ కళ్యాణ్ గారి భక్తుడు సినిమా తీస్తున్నాడు. అంత సెన్సేషనల్ మూవీగా 6 సంవత్సరాల కష్టాన్ని పెట్టి తీసిన సినిమా చాలా బాగుంటుంది. చాలా సూపర్ డూపర్ హిట్ కూడా అవుతుంది. సార్ ఆ లిరిక్స్ చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఎత్తర ఎత్తర కాలర ఎత్తర అని చెప్పేసి అంటే ఫ్యాన్స్ ఏమైనా ఫుల్ జోష్ వచ్చే అవకాశం ఉందా? బ్రహ్మాండంగా ఎవరైనా సరే కాలరెత్తిగా ఇత్తే బతకాలి. ఆ, తలదించి బతకూడదు. కాలరెత్తి ధైర్యంగా, నిజాయితీగా, నిబ్బరంగా బతకాలి ఎవరైనా సరే. మన మనిషి జీవితంలో ఆ టైప్ ఆఫ్ బతికే నిజమైన బతుకు, వాస్తవంగా చెప్పాలంటే. క్యాటర్ కోసం అనుకోవచ్చా, లేకపోతే ఎవరికైనా కొంచెం ఇండైరెక్ట్ గా ఏమన్నా అంటున్నారు అనుకోవచ్చా సార్? అదేం లేదండి, ఓన్లీ సినిమాకి సంబంధించిందే, మనిషి జీవితానికి సంబంధించింది తప్ప ఇదేదో రాజకీయాలకు సంబంధించింది అయి ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయం వచ్చినప్పుడు రాజకీయం చేస్తాడు, సినిమా వచ్చినప్పుడు సినిమా చేస్తాడు. వారి అభిమానులుగా మేము కోరుకునేది కూడా అదే. సినిమాలలో రాజకీయం అవసరం లేదు మాకు. కాబట్టి ఆ సాంగ్ ఎత్తరా ఎత్తరా కాలరేత్తర అనేది మరి సాధించాలి. అన్ని విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మనిషి జీవితానికి అన్వయించుకునేటటువంటి ఎన్నో సంఘటనలు, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఒక సాంగులనే కాకుండా సినిమాలో కూడా ఏదో ఒకటి యువతకు ఉపయోగపడేలాగా, లేకపోతే సమాజానికి ఉపయోగపడేదే ఉంటుంది. నిజంగా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ గారి జీవితంలో మరుపులేని సినిమాగా నిలబడుతుంది. ఖచ్చితంగా ఓ సెన్సేషనల్ మూవీగా నిలబడి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. దానికి దీనికి చాలా అంటే 15 రోజులు తేడా ఉంది. సేమ్ డే రావట్లేదుగా. అవునా? ఆహా. అయితే నేను ఇవాళ మార్నింగ్ ఏదో ఫేక్ న్యూస్ చూసినట్టున్నాను. నిజంగా రావాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీ ఉండాలి. పోటీ లేకపోతే ఎక్కడ ఉంటుందప్పా? పోటీ లేకపోతే ఏ రంగంలో కూడా పోటీ అనేది లేకపోతే ఆ ఉత్కంఠభరితమైనటువంటి కార్యక్రమాలు ఉండవు. దురంధర్ హిట్ అయింది, సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు దురంధర్ 2 అది సెన్సేషనల్ హిట్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎలాగైనా హిట్తో పట్టుతో సంబంధం లేదు. అది అందరూ చూసే సినిమా అవుతుంది. ఖచ్చితంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. కాబట్టి దురంధర్కి పోటీగా, దురంధర్ని మించి అయితే మాత్రం కలెక్షన్లు, ఎందుకంటే తెలుగు సినిమా కాబట్టి తెలుగు సినిమా ఇవాళ ప్రపంచ స్థాయిని తాకేసింది. కాబట్టి దురంధర్ని కూడా బీట్అవుట్ చేస్తూ ఓ గొప్ప సినిమాగా నిలబడుతుందని చెప్పి అభిమానులుగా మేము నమ్ముతున్నాం. అంటే చాలా మంది పెద్దిని ట్రోల్ చేస్తున్నారు. అంటే 19th కి రిలీజ్ ఉండే పోస్ట్పోన్ చేసుకున్నారు. దురంధర్కి భయపడి లాస్ట్ సినిమా పోయింది కదా, గేమ్ చేంజర్, దానివల్ల పోస్ట్పోన్ చేశారు అని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? రామ్ చరణ్ భయపడి సినిమాని పోస్ట్పోన్ చేసుకున్నారంట. ఈ సినిమా ఇండస్ట్రీలో ఒకరికొకరు భయపడేది ఏమి ఉండదండి. లాభ నష్టాలు ఉంటాయి అందులో. ఇప్పుడు పెద్ద సినిమాకి పోటీ తెలుగు సినిమాల్లో ఈ దురంధర్ ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుంది అనుకోను. ఎందుకంటే తెలుగు సినిమాకి వేళ పాన్ ఇండియా స్టార్కి ఎదిగినటువంటి రామ్ చరణ్ గారు, ఆయన బుచ్చిబాబు గారి సినిమా అంటే బ్రహ్మాండమైన కథ ఉంటుంది. అది ఎలాంటి కథ అనేది ఊహించం. ముందు సినిమా చూసాం మనం. అసలు అలాంటి ట్విస్టు సినీ చరిత్రలో లేదు. కాబట్టి నేను పెద్ది అనేది, బుచ్చిబాబు అనేది భయపడతాడంటే ఆయన బక్కగా ఉంటాడు కానీ భయపడ్డు. అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ. అంతే తప్ప దురంధర్కి లేదా ఇంకో ధరకి భయపడేటటువంటి వ్యక్తిత్వం కాదు అతను. ఆయన సినిమానే ఒక అద్భుతమైన సినిమా. తెలుగు సినిమా ఈ స్థాయికి ఉందంటే అందులో కొంత భాగం బుచ్చిబాబు గారికి ఉంది. ఎవరికి తెలిసినా ఎవరికి తెలియపోయినా బుచ్చిబాబు గారు కథనంలో చాలా నిష్ఠార్థుడు అని చెప్పి ఉంటారు. ఎందుకంటే సుకుమార్ గారు, వారి గురువు గారు అతని దగ్గర పెట్టుకుని ఎన్నో హిట్లు చేశాడు. ఈవేళ ఆయన ఆధ్వర్యంలోనే ఈ సినిమాలన్నీ. అలా ఇప్పుడు ఈ సందర్భంగా బుచ్చిబాబు గారు, మన సుకుమార్ గారి గురించి చెప్పాలి. సుకుమార్ గారు సినిమా ఇండస్ట్రీలో ఎంత గొప్ప గురువు అంటే, అతను నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా సినిమా ఇచ్చి వాళ్ళు కూడా పెద్ద పెద్ద హిట్లు కొట్టేసి వేళ ఎంతమంది శిష్యులు ఉన్నారు.
సినిమా రంగంలో ఆ రకంగా ఆయన ఆ పరంపర కొనసాగిస్తున్నాడు. అలాగే నిజ జీవితంలో కూడా వ్యాపార రంగంలో కానీ ఇంకో రంగంలో కానీ శిష్యులకు అవకాశాలు ఇచ్చేటటువంటి గురువే గొప్పవాడు అవుతాడు. అలా గొప్పవాడి శిష్యులు వీళ్ళు అంత గొప్ప గొప్ప సినిమాలు తీయగలరు. కాబట్టి బ్రహ్మాండంగా పెద్ద హిట్ అవుతుంది. పెద్ద ఎవరికి భయపడు. బుచ్చిబాబు ఎలా ఉంటాడు అంత హిట్ కొడుతుంది. సో అంటే లాస్ట్ క్వశ్చన్, సో అన్ని సినిమాలు పోస్ట్పోన్ చేసుకున్నారు, అంటే ఇక్కడ టాక్సిక్ కానివ్వండి, డెకాయిట్ కానివ్వండి, అన్ని సినిమాలు పోస్ట్పోన్ చేసుకున్నారు దురంధర్ వల్ల. సో మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ముందే రిలీజ్ చేస్తున్నారు. ఏం లేదండి, పోస్ట్పోన్ చేయడానికి పవన్ కళ్యాణ్ అక్కడ దురంధర్లో సికిందర్లో పనికిరావు. అక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా పవన్ కళ్యాణ్ గారి, ఎందుకంటే ఆయన చరిష్మా ఈవేళ ఏ స్థాయిలో ఉంది, రాజకీయంగా అత్యున్నత స్థాయికి ఎదిగిపోయాడు ఆయన. ఎందుకంటే నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు దేశంలోనే ప్రతి రాష్ట్రం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుంది. ఎందుకంటే ఒక నాయకుడు ఈ రకమైనటువంటి పరిపాలన చేయొచ్చా, రాజకీయం ఈ రకంగా చేయొచ్చా అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అంత గొప్ప చరిష్మా సంపాదించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సినిమాను కూడా అంత గట్టిగానే ఆదరిస్తారు దేశ ప్రజలు. ఎందుకంటే అందులో మంచి చెప్పేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్ ఓ సెన్సేషనల్ మూవీగా నిలిచి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు మళ్ళీ పాన్ ఇండియా మూవీగా ఓ సెన్సేషనల్ స్థాయికి వెళ్తుందని చెప్పి అనుకుంటున్నాం. హాయ్ బ్రదర్. ఉస్తాద్ భగత్ సింగ్ థర్డ్ సింగిల్ ఒక ప్రోమో వచ్చింది, మీకు ఎలా యా అనిపించింది? సూపర్ గా ఉందన్న, అల్టిమేట్ గా ఉంది. పవన్ కళ్యాణ్ గారి కొత్త లుక్ సూపర్ గా ఉంది. ఆ క్యాప్ అది మనం పాత పవన్ కళ్యాణ్ 20 years బ్యాక్ ఎట్లా ఉందో ఆ లుక్ ఇప్పుడు 45 years లో కూడా అదే లుక్ మెయింటైన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇందులో ఆ బీడ్ అవ్వచ్చు, ఆ హెయిర్ స్టైల్ అవ్వచ్చు, కొత్త పవన్ కళ్యాణ్ గారు, ఆ డ్యాన్స్ అవ్వచ్చు, ఆ గ్రేస్ అవ్వచ్చు, ఆ మ్యూజిక్ అయితే తమన్ గారు అండ్ దేవిశ్రీ ప్రసాద్ కలిపి కొట్టినట్టుగా ఉంది. సో డెఫినెట్ గా ఈ సినిమా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ ఇండియా అవబోతుందని నా ఫీలింగ్. లుక్స్ పరంగా కొత్తగా ఉన్నప్పటికీ ట్యూనింగ్ కావచ్చు అండ్ లిరిక్స్ కావచ్చు కొంచెం అన్ని సాంగ్స్ ఒకేలా అనిపిస్తున్నాయి అనే విధంగా అంటున్నారు. ఎస్, సాంగ్స్ అన్ని ఒకేలా ఉంటాయి, మ్యూజిక్ అన్ని ఒకేలా ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను, మ్యూజిక్ ఈజ్ నథింగ్ బట్ సౌండ్. వీ కెన్ మేక్ ఎనీవేర్ ఎనీ ప్లేస్, ఎలాగైనా చేయొచ్చు. అలాగే డ్యాన్స్ అంటారా, షేకింగ్ ఆఫ్ బాడీ ఈజ్ కాల్డ్ డ్యాన్స్. ఆల్రెడీ ఐ టోల్డ్ మెనీ టైమ్స్. ఆ గ్రేస్ ఇప్పుడు మనం మనశివ శంకర్ వరప్రసాద్ తీసుకున్న చిరంజీవి గారు సింపుల్ స్టోరీ, సింపుల్ సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయిపోయింది, 500 crores కలెక్ట్ చేసింది. ఇది అలాగే ఉంటుంది, సింపుల్గా స్టోరీ ఉండి సింపుల్ సాంగ్, సింపుల్ మ్యూజిక్ ఉంటుంది. బట్ సినిమా అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. నో మెగా ట్రెండింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండియా లెవెల్. సో డెఫినెట్ గా ఈ సినిమా హిట్ అవబోతుంది బ్రదర్. అన్న ఈ సినిమాకి పోటీగా దురంధర్ 2 కూడా ఉంది కదా, ఆల్మోస్ట్ తెలుగు పీపుల్ అందరూ కూడా ఆ సినిమాకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నో బ్రదర్, తెలుగు పీపుల్ ఎప్పుడు మెగా ఫ్యామిలీ తర్వాతే అదర్ ఫిల్మ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ మంచి ట్రెండింగ్లో ఉంది మెగా ఫ్యామిలీ. అండ్ వన్ మోర్ థింగ్, దురంధర్ 1కు ఉన్న ఆ స్టోరీ అది ఈ ట్రైలర్ 2లో అంత అనిపించట్లేదు, నార్మల్గా ఉంది. నెక్స్ట్ అక్షయ్ ఖన్నా అనే వ్యక్తి కూడా కనిపించట్లేదు ఇందులో. అక్షయ్ ఖన్నా వల్లే దురంధర్ 1 అది బ్లాక్ బస్టర్ అయింది. సో ఇప్పుడు అతను అసలు కనీసం కనిపించలేదు ఈ ట్రైలర్లో. సో మేబీ ఈ సినిమా అంత ఎక్కదని నా ఫీలింగ్. ఏ సినిమా ఎలా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ వేరు, ఆయన గ్రేస్ వేరు. డెఫినెట్గా ఈ సినిమా అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవబోతుంది బ్రదర్. ఇంకోటి, ఇది సమ్మర్ ఎంట్రన్స్లో వస్తుంది, ఉగాది, రంజాను మంచి టైంలో వస్తుంది. అన్ని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఎవ్రీ పీపుల్ ఆర్ రెడీ టు సీ దిస్ మూవీ అన్నట్టుగా ఉన్నారని నా ఫీలింగ్ బ్రదర్. నమస్తే అన్న. సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి థర్డ్ సాంగ్ ప్రోమో వచ్చింది. సో లిరిక్స్ కావచ్చు, లుక్స్ కావచ్చు, ఎట్లా అనిపించినాయి అన్న? చాలా బాగుందన్న. ముఖ్యంగా కాలర్ ఎత్తరా అన్నారు, మన మెడమే చెయ్యి, ఇప్పుడు కాలర్. మాకు ఒక రంగా చెప్పాలంటే కూటమిలో ఉన్న మా అందరికి ఒక హ్యాపీనెస్ ఈరోజు కలిగింది అన్న. హ్యాపీనెస్ అయితే నాకు మొదలైందన్న. రేపు ఇక 19కి పండక్కి కొత్త తరం, కొత్త సెటైర్లు మేము వేయబోతున్నాం అని ఒక హ్యాపీనెస్ అయితే మొదలైందన్న. చాలా మంది ఇది సినిమా క్యారెక్టర్ కి సంబంధించింది కాదు, ఎవరికో ఇండైరెక్ట్ గా వార్నింగ్ లాంటిది ఇస్తున్నారు అన్ని సాంగ్స్ అట్లనే అనిపిస్తుంది. ఇంకా అర్థం కాలేదా? నీకు ఇంకా అర్థం కాలేదంటే నాకు బాధ వేస్తుంది. మీడియా ఓడి నీకే అర్థం కాకపోతే ఎట్లా చెప్పు? సామాన్యుడికి కూడా అర్థమైంది, వాళ్ళకి కూడా అర్థమైంది. వాళ్ళకి ఒక డౌట్ అన్నమాట, క్లారిటీ ఇస్తే వాళ్ళు భయపడుతున్నారన్నా. ఏమైనా సెటైర్లు సోషల్ మీడియాలో పెడతానికి భయపడిపోతున్నారు కాబట్టి పెడతలేదు. కానీ పెడతారు, ఎవడో కూడా ఉంటాడు చూడు, రేపు ఎల్లుండో కంపల్సరిగా దాని గురించి పెడతాడు. అంత కాలిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే కింద నుంచి పైదాకా కాలి ఉంటారు. కాలర్ మీద డైలాగ్ వచ్చేపాటికి ఏం చేయాలా
అని అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అన్న, అన్ని సాంగ్స్ అన్ని లిరిక్స్ ఒకేలా అనిపిస్తున్నాయి, కొత్తదనం చూపించవచ్చు కదా అనే విధంగా అనేవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క పాటలో ఒక్కొక్క సీన్ ఉంది, ఒక్కొక్క డైలాగ్ ఉంది, ఒక్కొక్క సటైర్ ఉంది, అన్ని A to Z మాకు కనపడ్డాయి. ఈ సాంగ్ లో ఇంకా కనపడింది. అన్న, కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ చేశారు కదా, దురంధర్ 2కి భయపడి అందరూ చేస్తున్నారని చెప్పని, అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎందుకు ముందుగా పెట్టుకున్నారు అనేది ఒక డౌట్, దానికి ఏం చెప్తారు? పండగ కన్నా సెలవులు ఇప్పుడు ఈ మధ్య కాలంలో సెలవులు చూస్తున్న ఒక పిల్లలకి పాపం ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా 10 రోజులు ఎత్తేనే అబ్బా అమ్మా అంత ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు 3 నెలలు 4 నెలలు ఉండేది సమ్మర్ సెలవులు, ఇప్పుడు ఏడుంది 10 రోజులకే ఏదో కోచింగ్ సెంటర్లు మొదలవుతున్నాయి, బయటకు వచ్చి ఏం చూడలేకపోతున్నారు. మంచి టైంలో వచ్చింది, ఇంకో వారం ముందు వేసుకున్నారు. పండగ మూమెంట్ కూడా ఉంది, ఎటు సెలవులు కూడా వస్తాయి అందరికి, రంజాన్ ఉంది, ఉగాది ఉంది, అన్ని కలిసి వస్తున్నాయి. ఆ మూమెంట్ కోసం తీసుకున్నారు, దానిలో తప్పే ఉంది. అన్న, ఇప్పుడు దురంధర్ 2 ఉస్తాద్ భగత్ సింగ్ రెండు ఒకే రోజు ఉన్నాయి కదా అన్న. నేను దురంధర్ 2 ఫస్ట్ చూశాను, సెకండ్ హాఫ్ ట్రైలర్ చూశాను అన్న, కానీ థర్డ్ హాఫ్ ఉంది కాబట్టి దీనిలో అంత కథ లేదు అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది అన్న. అది అంటే సీక్వెల్ కాబట్టి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, చూడాలి చూడాలి అని చెప్పేసి. తెలుగు పీపుల్ కూడా చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్నారు చూడడానికి. సో మరి ఈ సినిమా ముందు ఆ సినిమా నిలుస్తుంది అంత లేదన్న. రెండు పోటీ, ఇప్పుడు ఈ మధ్య కాలంలో పోటీ అనేది లేదు. పోటీ ఉండటం కూడా మంచిదే, కథ బయట మాట్లాడుకోవడానికి, ఏ సినిమా ఎట్లా ఉందని 1-2 సార్లు చెప్పుకోవడానికి. కానీ ముందు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది నైట్ షో పడిందనుకో పవన్ కళ్యాణ్ గారిది సినిమా కనుక దురంధరం మీద వచ్చేస్తాయి. ఎందుకంటే మనవాళ్ళు భయంకరంగా వదులుతారు కదా సెటైర్లు, బయటకు వచ్చి 10 నిమిషాలు బయటకు ఒక్క సినిమా బయటకు వచ్చింది అనుకో, సోషల్ మీడియా మిత్రులందరిలో వచ్చేస్తాయి సెటైర్లు, రివర్స్ అవని ఏది అని. ఆ సెటైర్ల మీద ఆధారపడి ఉంటుంది సినిమా నడిచేది, దురంధర్ ఎట్టా ఉండేది అనేది. అది ఓకే అన్న, ఒక్క మాటలో చెప్పండి, ప్రోమో ఎట్లా అనిపించింది? థర్డ్ సాంగ్ ప్రోమో చాలా బాగుందన్న. కాలర్ బాగా సెటైర్ వేసినట్టు నాకు అనిపించింది అన్న. ఒక హ్యాపీనెస్ అయితే కూటమిలో ఉన్న మాకు ఒక హ్యాపీనెస్ అయితే ఇచ్చిందన్న. అన్న నమస్తే అన్న. నమస్తే బ్రో. సో పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి థర్డ్ సాంగ్ ప్రోమో వచ్చింది, మీరు చూసారా? చూసినా బ్రో, ఎలా అనిపిస్తుంది అన్న? చాలా అంటే చాలా బాగుంది. స్పెషల్ థ్యాంక్స్ డిఎస్పి గారికి, ఎందుకంటే మంచి మ్యూజిక్ అందించారు, ఎత్తరా అనేది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కూడా హరీష్ శంకర్ గారు చాలా అంటే చాలా బాగా చూపెట్టారు. అదొక యంగ్ డైనమిక్ హీరో లాగా, అసలు ఒక యూత్ చూస్తుంటే ఆ సాంగ్ చూస్తుంటే యూత్ అసలు ఫ్యాన్స్ అసలు ఇలా పండగనే నైట్ వాళ్ళకి అంత అంటే అంత బాగా చూపెట్టిండు. మంచి డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇది కూడా హరీష్ శంకర్ గారు ఒక పవన్ కళ్యాణ్ గారికి ఒక బెస్ట్ మూవీగా మిగిల్స్తారని చెప్పి అనుకుంటే, ఎందుకంటే గతంలో గబ్బర్ సింగ్ సినిమా అయితే ఏ విధంగా హిట్ ఇచ్చారో అంతకు రెట్టింపు రేంజ్లో కూడా సినిమా హిట్ ఉంటుంది. ఇది పాన్ ఇండియా లెవెల్ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేటట్టు అనిపిస్తుంది నాకైతే. సినిమా స్టార్టింగ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక ఓల్డ్ లుక్ లో చూపిస్తారని చెప్పేసి, స్టైలిష్ గా చూపిస్తారని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. లుక్స్ చూసినప్పుడు మీకు అట్లానే అనిపించిందా? మంచి స్టైలిష్ లుక్లో చూపెట్టిండు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మాత్రము ఈ సినిమాలు అసలు అంటే మొన్న గతంలో ఎలక్షన్ అప్పుడు ఇచ్చే కొద్దిగా లావుగా అనిపించింది, కానీ ఇందులో మాత్రము అయితే గత సినిమాలో బద్రీ సినిమాలాగా అయితే ఏ విధంగా ఉన్నట్టు ఆ విధంగా అయితే ఇలా లుక్స్ కనిపించినాయి. చాలా అంటే చాలా బాగున్నాడు, సూపర్గా ఉన్నాడు. అసలు డ్రెస్సింగ్ స్టైల్ కానీ హరీష్ శంకర్ గారి డైరెక్షన్ అయితే లుక్స్ అయితే చాలా అంటే ఈ లుక్స్ అయితే మాత్రం సూపర్గా చూపెట్టిండు. అన్న, లిరిక్స్ విషయానికి వస్తే ఇది సినిమా పరంగా కాదు, కొంచెం బయట పాలిటిక్స్ లోకి వెళ్ళి ఎవరికో ఇండైరెక్ట్ గా అన్నట్టు చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో అది నిజమంటారా మీరు విన్నంత వరకు? అదేం లేదండి, డిఎస్పి గారు ఇచ్చినటువంటి మ్యూజిక్ కానీ లిరిక్స్ కానీ ఎంత బాగుంటాయి. దానికి డిఎస్పి గారు ఇచ్చినటువంటి మ్యూజిక్ మనము చెప్పనవసరం లేదు, ఆయన ఇచ్చినట్టే సినిమా హిట్ అన్నట్టు. ఇంకా ఆ రిలీజ్ మంచి సాంగ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. కాబట్టి ఎవరు వాటే పవన్ కళ్యాణ్ గారిని ఎంతమంది ఎంత ట్రోల్ చేసినా కూడా సినిమా హిట్ ఇంకా రెట్టింపు హిట్లు అయితే తప్ప అది సినిమా మాత్రం బాగుండకపోవడం అనేది ఉండదు అన్న. ఇప్పుడు మరి ఒకటే రోజు దురంధర్ 2 ఉస్తాద్ భగత్ సింగ్ రెండు సినిమాలు ఉన్నాయి కదా, మరి ఏ సినిమాకి జనాలు ప్రిఫరెన్స్ చేస్తారంటే మీరు ఏ సినిమా? పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందంటే వేరే వాళ్ళ సినిమా ఎవరిదైనా కూడా అంతే. ఇంకా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అంతే. 11 సంవత్సరాలు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినా కూడా ఏ రోజు కూడా ఫ్యాన్స్ నిరుత్సాహపడలే. జనాలు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అన్ని రోజులు చూసారు. ఇలా హిట్ ఉన్నాడు, సక్సెస్ఫుల్ ఉన్నాడు కాబట్టి 100% సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమాకే ముందు ప్రయారిటీ ఉంటుంది. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి థర్డ్ సాంగ్ ప్రోమో వచ్చింది, చూసారా? చూసాం బ్రో. ఎలా అనిపించింది బ్రో? చాలా సూపర్ బ్రో. ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ప్రతి ఒక్కరు కూడా మంచి జోష్ వచ్చే సాంగ్ అది. కాలర్ ఎత్తరా అంటే ఎదుర్కో, ఏం సరే గమనించు, ఎగురుతన్ను, ఆ టైప్ అని సాంగ్. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఆయన ఫ్యాన్స్ అందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా ఉంది సాంగ్ అంటే. బ్రో వాళ్ళకి ఏం తెలుసు బ్రో, పాన్స్ పౌడర్ స్మెల్ పందులకి ఏం తెలియదు బ్రో, వాళ్ళకి ఎవరికీ తెలియదు. వాళ్ళకి ఎంత చెప్పినా సరే వేస్ట్, టైం వేస్ట్ అన్నమాట వాళ్ళకి. మహా అయితే ఏముంది, వైసీపీ ఉంది కదా, వాళ్ళు తప్పించి పెద్ద ఎవరేం చేయరు కూడా. ఎందుకంటే 3 పరి కలిసిపోయి ఉన్నాయి, బీజేపీ అండ్ టీడీపీ అండ్ జనసేన. మహా అయితే చెప్పింది ఎవరు అనుకున్నా, మహా అయితే వైసీపీ వాళ్ళే.
అంటే ఈ సాంగ్ కూడా సినిమాల పరంగా కాకుండా కొంచెం బయటకు వచ్చేసి పొలిటికల్ పరంగా ఉన్నాయి లిరిక్స్ అని అక్క చెప్పి లిరిక్స్ మొత్తం పొలిటికలే ఉంది. ప్రతి ఒక్కడు కూడా చెప్తున్న మాట, నువ్వు కాలు రెత్తులు చిన్నవాడు కాదు పెద్దవాడివే, ఈ సమాజం నీ హక్కు తప్పించి ఎవరిదే కాదు, ఇది నీ భారతదేశం, నీ ఇష్టం నీది, అది సాంగ్ అన్నమాట. సో మరి ఆయన లుక్స్ ఎట్లా ఉన్నాయి? లుక్స్ మరి మామూలు బ్రో, ఎప్పుడు చూసా ఖుషి తర్వాత ఇదే మాట, ఆ టైప్ లో ఉంది. అంటే స్టార్టింగ్ నుంచి కూడా అంటున్నారు కదా చాలా స్టైలిష్ గా చూపిస్తారు ఈ సినిమాలో అని చెప్పేసి, అట్లా అనిపించిందా నార్మల్ గానే అనిపించిందా? లే బ్రో, అది స్టైలిష్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూపించారు, తర్వాత ఏమొచ్చి మాస్ గా సాంగ్ చూపించారు అనమాట. ఇప్పుడు మన సాంగ్ ఉంది కదా ఏమే రాజా సాంగ్, ఆ టైప్ లో ఉంది ఇది కూడా. ఓకే ఓకే బ్రో, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ గానీ అండ్ దురంధర్ 2 గానీ రెండు ఒకే రోజు ఉన్నాయి ఈ సినిమాలో. అయితే బ్రో ఒక్కడే బ్రో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢీ కొట్టేది ఎవరికి అంత సీన్ లేదు. ఇప్పుడు దురంధర్ ఏదైనా సరే అనవసరం, అది ఆ దేశం గురించి సినిమా అయినా సరే, మన ఇండియాలోని మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఢీ కొట్టే ఎవరికి అంత సీన్ లేదు. అంటే ఇప్పుడు ఇది సీక్వెల్ కదా, ఆల్రెడీ తెలుగు పీపుల్ కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దురంధర్ 2 సినిమా పైన. సో అట్లేమి అవకాశం అంతే, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి బ్రో, ఇప్పుడు ఇండియా మీద యుద్ధాలు జరుగుతున్నాయి కాదు, ఇండియా ప్రకారంగా ప్రపంచ ప్రకారం యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇండియా మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాం కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అంతే. ఒక ఫ్యాన్ ప్రకారం పోక ఒక ఫాలో ప్రకారం పోయినా సరే పవన్ కళ్యాణ్ ఢీ కొట్టింది ఎవరికి అంత సీన్ లేదు. ఓకే, అంటే ఓజీ సినిమా అంత హైప్ ఈ సినిమా కనిపించట్లేదు కదా. పక్కా ఉంటది బ్రో. ఇప్పుడు మన ఒక సాంగ్ వచ్చింది పెద్ద నుంచి, ఏదో చిగిరి సాంగ్, ఏదో ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా ట్రోలింగ్, ఆ సాంగ్ అంత సీన్ లేదు, పెద్ద వేస్ట్ అదని చెప్పనమాట. తర్వాత ఏమైంది బ్రో, ప్రతి మొబైల్లో అదే, ప్రతి రీల్స్ ఎవడో ఎక్కడ దేశం వాళ్ళు కూడా ఈ సాంగ్ గురించి చెప్పుకున్నారు గొప్పగా, వాళ్ళు కూడా రీల్స్ చేసి పెట్టుకుంటారు ఎక్కడెక్కడ నుంచో, ప్రతి దేశం నుంచి కూడా. ఎంత పాపులర్ అయింది, ప్రతిది కూడా రిలీజ్ అవ్వ, ప్రతి తక్కువగా చెప్పకూడదు ప్రతి సాంగ్ కూడా. అన్న హాయ్ అన్న. సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి థర్డ్ సాంగ్ ప్రోమో వచ్చింది, మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? చాలా బాగుంది. అంటే లిరిక్స్ కానీ లుక్స్ కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏ స్టైల్గా ఉన్నా, కరపట్టుకున్నా, స్టైల్గా నడిచినా అని ఎలాగున్నా కూడా లుక్స్ బాగుంటాయి. అని స్టైల్ ఏరా అంటే ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా హరిశంకర్ గారు చాలా స్టైలిష్ గా ఈ సినిమాలో చూపిస్తారని చెప్పేసి అన్నారు, మీకు లుక్స్ అట్లా? ఇప్పుడు సినిమా ఆటలు ఎంతమంది చూస్తూ ఉంటారు మీరు, పవన్ కళ్యాణ్ గారి డిఫరెన్స్, ఆయన కుర్చీలో కూర్చున్న డిఫరెన్సే, నడిచిన డిఫరెన్సే, కరపట్టుకున్న. అంటే ఎందుకన్నా అట్లా పవన్ కళ్యాణ్ గారికి ఇంత డై హ్యాడ్ ఫ్యాన్స్ ఎందుకు ఉంటారు, వేరే హీరోలకి ఎందుకు? పెచ్చోళ్ళు ఉన్నారా, పెచ్చోళ్ళు అంటే ఎందుకు రీజన్ ఏంటి? ప్రెసిడెంట్ ఏంటంటే ప్రేమ, అది పవన్ కళ్యాణ్ గారు ప్రేమ. ఇప్పుడు చేసారు ఇక్కడ, అది స్టైలే, ఇక్కడ చేస్తే అది స్టైలే కదా ప్రేమ. సో మరి ఈ సాంగ్ లో లిరిక్స్ కొంతమంది పొలిటికల్ గా ఉన్నాయి అంటున్నారు మీరు. అరే పొలిటికల్గా సినిమాలో చూడాలి, పొలిటికల్ చూడాలి. కోట్లు దోసుకుంటారు, ఆయన దోసుకోరు కదా, పెడతారు కదా ప్రజలకే. ఓకే అన్న, మరి ఒకటే రోజు రెండు సినిమాలు ఉన్నాయి, దురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్. ఇదండి అందే, ఎవరిష్టం వాళ్ళది. పవర్ స్టారే, ఎవరి స్టారే సరే. ఏంటి అంటే ఇప్పుడు మనం చేసే విధానం ఏంటంటే మనకి ఇష్టమైనది మనం చేసే విధానం ఏంటంటే మనం ఇష్టమైన మన హీరోలందరూ హీరోలాగా చూడాలి, డిఫరెన్స్గా చూడకూడదు ఎప్పుడు. మనం ఒకటి నేను ఎప్పుడు సంబంధంలో ఏం చెప్తున్నానంటే అందరూ ఒకలాగే చూడాలి, హీరోలందరూ ఒకలాగా ఉంటారు, షూటింగ్కి వెళ్ళినా అందరూ ఒకలాగా ఉంటారు. మనమే కొట్టుకు చచ్చిపోతాం, ఏముండదు. మనం 20 రూపాయలు సినిమా టికెట్ కొన్నాం, 200 టికెట్ కొన్నాం, 300 టికెట్ కొన్నాం, 60 అయిపోద్ది. సినిమా కష్టం, చాలా కష్టం. సినిమాలో కష్టం, చాలా కష్టం. సార్ ఇక్కడ షార్ట్ సరిగ్గా తీయలేదు అనుకుంటాం మనం, చాలా కష్టం. నేను షూటింగ్కి వెళ్తాం కదా, చాలా కష్టం. పవర్ స్టార్ గారు ఆయన స్టైల్ ఏంటంటే ఆ స్టైల్ డిఫరెన్స్. ఇప్పుడు చెప్పారు కదా మీరు డైరెక్షన్, ఆయన రకరకాల ఎన్ని స్టైల్ ఉంటాయి ఇందులో, నవ్విస్తారు, కవిస్తారు, చాలా. ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు చెట్లు, సరదాగా హ్యాపీగా. ఓకే అన్న, ఒక్క మాటలో చెప్పండి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యే అవకాశం ఉందంటే సూపర్, నా దృష్టిలోను సూపర్గా ఒక రేంజ్లో ఉంటుంది, గుర్తుండిపోద్ది ఆయనకి. నమస్తే. ఉస్తాద్ భగత్ సింగ్ లో మొత్తం అదే థర్డ్ సాంగ్ వచ్చింది కదా, చూడంగానే ఎట్లా అనిపించింది మీకు? మరి ఉస్తాద్ భగత్ సింగ్ చాలా కాలం తర్వాత తోసుకుంటూ వచ్చేసి త్వరలో రిలీజ్ అవ్వబోతున్నది. మరి అందులో పాటలు కూడా ఒక్కొక్కటి కూడా ప్రమోషనల్ యాక్టివిటీస్ కింద ఒక్కొక్క పాట కూడా రిలీజ్ చేస్తున్నారు. మరి ఎత్తర కాలర్ ఎత్తర అని కూడా పవన్ కళ్యాణ్ గారు సూపర్గా స్టెప్స్ చేశారు. కానీ ఇది ఏఐ జనరేటెడ్ ఏమో అని డౌట్ వస్తుంది. వెనక ఉండేటువంటి పబ్లిక్ కూడా అందరూ రియల్ కాదేమో, ఏఐ ఏమో అనేటువంటి డౌట్ కూడా వస్తున్నది. సో ఇందులో గ్రాఫిక్స్ అయితే ఎక్కువ ఉన్నట్టు కూడా అని నాకైతే అనిపించింది. ఎందుకు మీకు ఆ డౌట్ వచ్చింది? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెనక కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళ వెనక కొంతమంది వాళ్ళ కండువాళ్ళని పైకి విసిరేయడం,
వాళ్ళంతా రియల్ పబ్లిక్ కాదేమో, వీళ్ళంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పబ్లిక్ ఏమో అని అనిపిస్తుంది. ఎందుకంటే రాజమౌళి గారిని ఆదర్శంగా తీసుకొని ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ యొక్క గ్రాఫిక్స్ ద్వారా కొంతమంది పబ్లిక్ పెట్టారేమో అని అనిపిస్తున్నది. అలా చేయడం కరెక్ట్ కాదు. ప్యూర్గా కూడా పబ్లిక్ కూడా ఉంటే అంతమంది కూడా ఉపాధి కలిగించినట్టుగా అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆ దృష్టిగా కూడా తన దృష్టిని పెట్టాలి. అంటే సాంగ్ లో లిరిక్స్ అవన్నీ ఎట్లా అనిపించినాయి? ఎవరికైనా టార్గెటింగ్ అనిపించినాయా లేకపోతే నార్మల్ గా ఉన్నాయి? ఖచ్చితంగా టార్గెటెడే. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటారు పవన్ కళ్యాణ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆయన ఇదివరకు ఇట్లా మెడ మీద గీక్కొని అదంతా చేస్తున్నారు. అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గురించి అని అందరికీ అర్థమైపోయింది. అప్పుడు డైరెక్ట్గా కూడా చెప్పింది. ఇప్పుడు ఏంటంటే కాలర్ ఎత్తు, ఎందుకంటే మేము బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాము, కాలర్ ఎత్తుకోవాలి అనే విధంగా కూడా ఆయన తెలియజేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే మేమే పవన్ కళ్యాణ్ కాలర్ ఎత్తుకొని తిరిగే విధంగా తను బిహేవ్ చేస్తాడని కూడా తను నిరూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎట్లా ఉన్నాయి ఈ ప్రోమోలో? పవన్ కళ్యాణ్ గారికి చెప్పక్కర్లేదు, ఆయన ఫ్యాన్స్గా ఆయన ఎప్పుడు లవర్ బాయే. పవన్ కళ్యాణ్ ఎప్పుడు లవర్ బాయే కదా. అన్న ఇప్పుడు 19th కి దురంధర్ 2 ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ 2 రిలీజ్ అవుతున్నాయి కదా, మరి దురంధర్ 2 ఎఫెక్ట్ ఏమైనా పడే ఛాన్సెస్ ఉన్నాయా సినిమా మీద? ఎఫెక్ట్ ఉంటుంది. మరి దురంధర్ 2 తెలుగులో కూడా వస్తుందా అనేది తెలియాలి. తెలుగులో కూడా వస్తున్నట్టుంది. ఇక్కడ దురంధర్ మొదటిది కూడా తెలుగులో తీస్తాను, అప్పుడు తీయలేదు వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ అందరూ చూసేశారు కాబట్టి ఇంకా అవసరం లేదు అనుకున్నారు. దురంధర్ 2 వస్తుంది. ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ని ఎవరు టచ్ చేయలేరు. పవన్ కళ్యాణ్ సినిమా కాలర్ ఎత్తుకునే విధంగానే ఉంటుంది. సో అసలు ఈ సినిమా మీద అంత బజ్ అయితే అనిపించట్లేదు, జనాలు ఆదరిస్తారు అనేది ఒక డౌట్, మీరు ఏం చెప్తారు? ఆదరిస్తారు, ఎందుకంటే ఆ సినిమా కోసమే ఆయన చాలా కాలం సిక్కు వేషం వేసుకొని కూడా తిరిగారు, చాలా కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటే, అది హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు. హిట్ అయినా ఫ్లాప్ అయినా పవర్ స్టార్ ఈజ్ పవర్ స్టార్, తగ్గేదే లేదు. అసలు ఎవరైనా రఫ్ ఆడిచ్చేస్తారు పవన్ కళ్యాణ్. అంటే చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, 19th కి పెద్ది వచ్చేది ఉండే, అది పోస్ట్ పోన్ చేసుకున్నారు, దురంధర్ కి భయపడి పోస్ట్ పోన్ చేసుకున్నారు వీళ్ళు అని చెప్పి చెప్తున్నారు, మీరేమంటారు? అవును, సినిమా ఫీల్డ్లో ఇప్పుడున్నటువంటి పోటీ వల్ల చాలా ప్రమాదకరమైనటువంటి ఒక గేమ్ లాగా అయిపోయింది సినిమా ఫీల్డ్. అంటే ఏమైనా తేడాలు వస్తే ఫ్యామిలీ లేచిపోతాయి. కాబట్టి సినిమా ఫీల్డ్ ఇప్పుడు అత్యంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు. దిల్ రాజు లాంటి వాళ్ళు ఇవాళ తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి మండలి అధ్యక్షుడిగా ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా ప్లాన్గా కూడా ప్రతి సినిమా బాగుండాలి, ప్రతి సినిమా హిట్ అవ్వాలి, ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్స్కి బయ్యర్స్కి అందరికి కూడా డబ్బులు రావాలి, అలాగే ప్రేక్షకులకు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే టికెట్లు పెట్టాలి కదా, అన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే కొనడానికి డబ్బులు ఉండాలి కదా. కాబట్టి ఒక గ్యాప్ ఇచ్చి వాళ్ళు చేస్తున్నారు. ఈ లోపల మళ్ళీ డబ్బులు సంపాదించుకొని ఫ్యాన్స్ ఎంత రేటు ఉన్నా కొనడానికి రెడీగా ఉంటారు. కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ రేటు ఖచ్చితంగా పెరుగుతుంది. దురంధర్ది పెరగకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ టికెట్లు మటుకు పెరుగుతాయి గ్యారంటీ. కాబట్టి వాళ్ళు 500 పెడతారో 1000 పెడతారో తెలియదు కదా, ఒకవేళ 2000 పెడతారో, మరి ఫ్యాన్స్ ఆ అమౌంట్ కూడా రెడీ చేసుకోవాలి. కాబట్టి ఆ గ్యాప్ కూడా ఇచ్చి ఉంటారు. సినిమా రేట్లు పెంచేటప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ చేశారు. ఏదైతే సినిమా టికెట్లు రేట్లు పెంచడం వల్ల లాభాలు ఏవైతే వస్తాయో ఆ లాభాలని కూడా ఆ సినిమా కార్మికులకి కొంత శాతం పంచాలి అని ప్రపోజల్ చేయడం జరిగింది. దానికి కొంతమంది ఒప్పుకున్నారు. ఒక సినిమా టికెట్ రేటు పెంచడం వల్ల వచ్చినటువంటి లాభాలలో కొంత అమౌంట్ని ఆ సినిమాకు పనిచేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అదనపు మనీ కింద ఇస్తారు. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.